ఆదినారాయణ రెడ్డి గారు స్వయంగా సునీతమ్మ వాళ్ళ మామ శివప్రకాష్ రెడ్డిని అడిగితే శివప్రకాష్ రెడ్డే మాట్లాడాడని చెప్పి ఈరోజు స్పష్టంగా ఆదినారాయణ రెడ్డి చెప్తాడు. మరి ఆయన టెస్టిమనీ నేను ఎందుకు తీసుకోరు అని నేను అడుగుతున్నా. ఈరోజు మీరు ప్రధానంగా చేసేటువంటి అభియోగాలన్నీ వివేకానంద రెడ్డికి అవినాష్ రెడ్డి గారికి వచ్చేటువంటి మనస్పర్ధలంతా వివేకానంద రెడ్డి కడప పార్లమెంట్ సీట్ ఆశించినాడని, ఆయనకు బదులు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ టికెట్ ఇస్తాడో అనేటువంటి అభద్రతతో ఆయన అడ్డు తొలగించుకుంటే అవినాష్ రెడ్డి టికెట్ వస్తున్నటువంటి ఆశ ఒక అంశాన్ని మీరు పైకి లేరుతున్నారు. నిన్న షర్మిల గారు మాట్లాడుతూ కూడా క్లియర్గా చెప్పారు, వివేకానంద రెడ్డి గారు చనిపోయినటువంటి సమయానికి అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చేశారు, ఆయన కోసం వివేకానంద రెడ్డి గారు ప్రచారం కూడా చేశారని చెప్పి నేను చెప్పడం కాదు, షర్మిల గారు నిన్న ఇచ్చినటువంటి దాంట్లో కూడా నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో కూడా క్లియర్గా చెప్పారు. ఇంకా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటైన తర్వాత ఇంకా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అంటున్నా. మీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులే సంపూర్ణంగా లభించినప్పుడు వివేకానంద రెడ్డి గురించి బాధపడాల్సినటువంటి అవసరం కానీ వివేకానంద రెడ్డి గారిని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఏముంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. కాబట్టి సునీతమ్మ గారికి కానీ షర్మిలమ్మ గారికి కానీ ఒకటే విన్నపం, మీరు పదే పదే మిమ్మల్ని వదిలిపెట్టరు, ఈ తెలుగుదేశం సైతాన్లు మిమ్మల్ని వదిలిపెట్టరు. 2029 ఎలక్షన్ల వరకు మిమ్మల్ని ఏ రకంగా వాడుకోవాలనో వాళ్ళకి ఎప్పుడు అవసరమవుతుందో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ డౌన్ఫాల్ అవుతుందో, ఎప్పుడైతే తిరుపతి లడ్డు ప్రచారం వికటిస్తుందో, ఎప్పుడైతే TV5 అధినేత బిఆర్ నాయుడు యొక్క రాసక్రీడలు పైకొస్తాయో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ యొక్క పార్లమెంట్ మెంబర్ మీద ఏదైనా డ్రగ్స్ ఇంకొక అభియోగం వస్తే ఇవన్నీ డిఫెండ్ చేసుకునేదానికి మీకు వేరే అస్త్రాలు లేకుండా మిమ్మల్ని పైకి తీసుకొని వచ్చేటువంటి అంశం ఇది అందరం కూడా గమనిస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు కోరుకుంటే చెప్పండి, మీరిద్దరూ రండి, అవినాష్ రెడ్డి గారిని కూడా పిలిపిస్తాం. ఎక్కడ 10 మంది ప్రెస్ వాళ్ళందరినీ పెట్టుకొని ఓపెన్గా మీరు అడగాల్సినటువంటి అడగండి, ఆయన చెప్పాల్సినటువంటి చెప్తాడు, ప్రజలు నిర్ణయిస్తారు. లేదా మీరు ఏ దేవుని దగ్గరికి వచ్చి అవినాష్ రెడ్డి గారిని ప్రమాణం చేయాలనో చెప్పండి, అవినాష్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులతో వచ్చి మీరు కోరినటువంటి దేవుని ఎదుట ఆయన నిష్కలషంగా ప్రమాణం చేస్తాడు. అది లేదా కోర్టు స్పీడప్ చేయండి అమ్మా, కోర్టు ప్రొసీడింగ్ స్పీడప్ చేయండి, విచారణ తొందరగా పూర్తి చేయండి, దోషులు ఎవరో బయట పెట్టండి. ఇదేంది వితండమ్మా? చంపినోళ్లకు ఎవరైతే వివేకానంద రెడ్డి చంపినాడో ఆయనకు ఆ లూద్రా అడ్వకేట్, ఎవరైతే సునీతమ్మకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా సుప్రీంకోర్టులో వేయాలంటే ఇదే సిద్ధార్థ లూద్రా, ఎవరైతే చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావాలనుకుంటారో ఇదే సిద్ధార్థ లూద్రా. దీన్ని బట్టి అర్థం కావడం లేదా ప్రజలకు? చంద్రబాబు నాయుడు, సునీతమ్మ, తర్వాత షర్మిలమ్మ, తర్వాత ఈ దస్తగిరి వీళ్ళందరూ ఒకటే అనేది అర్థం కావడం లేదా ఇంతతో? ఎందుకమ్మా? దయచేసి వీళ్ళిద్దరికీ మనవి చేస్తున్నాను, మీరు ఏ రకమైనటువంటి వేదిక కావాలంటే ఆ వేదికకు అవినాష్ రెడ్డి గారిని నేను తీసుకొని వస్తాను. అవినాష్ రెడ్డి గారితో మీరు అడగండి మీ ప్రశ్నలన్నీ, ఆయనకు సరైనటువంటి సమాధానం రాష్ట్రానికంతా చేరుతుంది కదా ఆయన ఇచ్చేటువంటి సమాధానం. ఆయన అడిగేటువంటి ప్రశ్నలు మీరు చెప్పు. ఇప్పటికీ బాధపడుతున్నాడు ఆయన తండ్రి అనుభవించినటువంటి క్షోభ నిజంగా ప్రపంచంలో ఎవరికీ రాకూడదు. ఆ తర్వాత షర్మిలమ్మ, నీకు చెప్తున్నా, మీ అన్న నీకు చేసేటువంటి మేలు నువ్వు మర్చిపోతున్నావు. ఏ సోదరుడు తండ్రి దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తుల్లో ఆయన కంటే నీకే ఎక్కువ ఇచ్చినారు, ఆయన బాధపడలే. ఆయన సంపాదించినటువంటి ఆస్తుల్లో కూడా సోదరికి ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే ఆయనకు ఉంది కాబట్టి సంపాదించినాడు కాబట్టి 230 కోట్లు నీకు వైట్ మనీ త్రూ చెక్స్ నీకు ఇచ్చాడు. అది నీకు అన్ని సరిపోలే. తర్వాత సరస్వతి పవర్లో కూడా నీకు షేర్స్ ఇస్తాను, కానీ ఆ షేర్స్ ఈరోజు NCILTలో ఉన్నాయి, ఈరోజు ఆ ఈడీ కేసులో అటాచ్మెంట్లో ఉన్నాయి, ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు, ఆ కేసులు అన్ని రకాలుగా అయిపోయిన తర్వాత నీకు ట్రాన్స్ఫర్ చేస్తామంటే అడ్డదారిని పోయి నువ్వు మీ తల్లిని పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కరెక్ట్ అమ్మా షర్మిలమ్మ? నువ్వు చెప్పు. ఒకవేళ ఈడీ అటాచ్మెంట్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ నువ్వు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు కాదా దానికి జవాబుదారీ?
దాన్ని ఎట్లా అనుమతిస్తారమ్మా? నాకు అర్థం కావడంలా. ఏ చదువుకున్నోడైనా అనుమతిస్తాడా? నువ్వు చేసేటువంటి తప్పులకన్నిటికీ నువ్వు తెలంగాణలో ఒక పార్టీ పెట్టావు. ఆ పార్టీ నడిపేదానికోసము కొన్ని కోట్లు ఖర్చు పెట్టావు. ఎవడు పెట్టమన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఖర్చు పెట్టమన్నాడా నిన్ను? నువ్వు చేసే పిచ్చి శాస్త్రాలకు, నువ్వు చేసే తిక్క శాస్త్రాలకు అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యుడా? నువ్వు ఆడ పార్టీ పెట్టినావు. మరి నీకు కన్సిస్టెన్సీ ఉంటే, నిజంగా నీకు నిజాయితీ ఉంటే ఆడ కంటెస్ట్ చేయాల్సింది. నువ్వు ఎందుకు మళ్ళీ అక్కడ కాంప్రమైజ్ అయినావు? అంటే ఎవరితో కాంప్రమైజ్ అయినావు? ఎవరి ఇంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చినావో, టైం ఇట్లా వాచ్ చూసుకొని ఇంకేంది వీళ్ళతో మాట్లాడేదని బయటకు వచ్చినావో, ఆ సోనియా గాంధీ గారి దగ్గరికి పోయి ఆమె పార్టీలోనే నువ్వు మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్. ఎవరికి అర్థం కావడం లేదు నీ స్వార్థము? లేదు. ఆడైపోయిన తర్వాత ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టారు. ఇక్కడ తెచ్చిన దానికి కారణమేంది? జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రతిష్టలుండాయి, జనబలం ఉంది. ఆయన ఓట్ బ్యాంక్ని స్ప్లిట్ చేయాలా? ఆయన ఓట్ బ్యాంక్ స్ప్లిట్ చేయాలంటే విష ప్రచారంతో పాటు రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యురాలని తీసుకొని వచ్చి కంటెస్ట్ చేపిస్తే గణనీయమైనటువంటి ఓటు చిరుస్తుందనేటువంటి భావంతో చంద్రబాబు నాయుడు గారి ఆడిన నాటకంలో నువ్వు ఇక్కడికి వచ్చినావు. నీకు ఫండింగ్ ఇచ్చినాడు. ఎవరికి తెలియదు ఆ మాట? నువ్వు పెట్టేటువంటి ప్రతి పైసా ఖర్చు ఎలక్షన్లో పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదా? లోకేష్ గారు ఇచ్చింది కాదా? ఇవి నువ్వు ప్రజలకు చెప్పుకోవాల్సింది పోయి నిస్సిగ్గుగా నువ్వు వ్యవహరించినటువంటి తీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి చౌకబారు ప్రకటనను నువ్వు మానుకోకుంటే భవిష్యత్తులో నీ యొక్క ఇమేజ్ ఇంకా తీవ్రంగా గణనీయంగా పడిపోతుందని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళు తెలియజేస్తున్నారు. అంటే సునీతమ్మ గారు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆమె చెప్పినట్టు చేతుల్లో ఆమెకే పేపర్ పెన్ ఇచ్చి సిబిఐ అవతారాన్ని ఆమె చేయాలి. మీరు సిబిఐనే తప్పులు పడుతుందన్నారు. సిబిఐనే కాదు, సుప్రీంకోర్టు కూడా తప్పులు పట్టింది ఆమె. మీరు ఒకసారి స్టేట్మెంట్ చూస్తే సిబిఐతో పాటు సుప్రీంకోర్టు కూడా ఆమె తప్పులు పట్టింది. ఇప్పుడు ఎంక్వైరీ చేసేటువంటి అధికారం ఆమెకే ఇవ్వాలా, తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అధికారం కూడా ఆమెకే ఇస్తే తప్పితే ఆమెకు సాటిస్ఫై అయ్యేటువంటి పరిస్థితి కనపడంలా. బహుశా ఆమె ఎక్స్పెక్ట్ ఏం చేస్తుందంటే ఆమె చెప్పినటువంటి వర్షన్ అందరూ ఎండార్స్ చేయాలా, ఆమె పాత్రను ఎవరు అనుమానించకూడదు, ఆ తర్వాత వేరే వాళ్ళని అందరినీ పక్కన పెట్టాలా, ఆమె ఒకరిని టార్గెట్ చేసుకుంటే వాళ్ళకి శిక్ష పడాలనేటువంటి ఆలోచన స్పష్టంగా కనపడుతుంది కదా. ఇప్పుడు క్లియర్గా దస్తగిరి స్టేట్మెంట్లో దిస్ ఈజ్ దస్తగిరి స్టేట్మెంట్. ఏదో డాక్యుమెంట్ పోయినా అంటున్నారు. ఎవరి డాక్యుమెంట్లు? ఎవరికి సంబంధం డాక్యుమెంట్లు? ఎక్కడన్నా మీకు వివేకానంద రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఆస్తి తగరారు ఉందా? డాక్యుమెంట్ పోయేదానికి, ఆ డాక్యుమెంట్ దొంగతనం చేసేదానికి. డాక్యుమెంట్ల కోసం ఎతికినాము, డాక్యుమెంట్ తీసుకున్నాము డాక్యుమెంట్లు అని చెప్పి దస్తగిరి రాశాడు కదా. మరి దానికి సమాధానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. రెండోది, ఆ ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ అనే అబ్బాయి కూర్చొని మా 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 తల్లిని అడుగుతావారా నువ్వు అని చెప్పి ఏదో బూతులు తిట్టేట్టు ఉంది. ఏం దీనికి కారణము? ఎన్ని కారణాలు ఉన్నాయి, ఎన్ని కోణాలు ఉన్నాయి? అవన్నీ పక్కన పెట్టి నువ్వు అడిగేదంతా, మీరు చూపించే నేరం అంతా ఏంటంటే సిబిఐలో చూపించింది ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ప్రదేశాన్ని అంతా క్లీన్ చేశారనేటువంటి ఎవరితోనూ ఒక దాడిపోయే ఒకంతో కూర్చొని స్టేట్మెంట్ తీసుకొని దాంట్లో పెట్టుకొని ఆయన కేసులో పెట్టారు. దానికి ఇప్పుడే చూపించాను కదా, నేను ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు మీకు క్లియర్గా చూపించాను కదా. మీ మామ శివప్రకాష్ రెడ్డి, ఎవరైతే మీ భర్త వాళ్ళ అన్నున్నాడో శివప్రకాష్ రెడ్డి స్వయంగా ఆదినారాయణ రెడ్డితో చెప్పాడంట. ఏమని? మా బావకు సిగరెట్లు ఎక్కువ తాగుతున్నాడు, ఆయనకు స్టంట్ వేశారు, ఎవరు చెప్పినా వినకుండా సిగరెట్లు ఎక్కువ తాగడం వల్ల బ్లడ్ వామిటింగ్ అయినా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి మీ అన్న చెప్పాడు. మీరు ప్రాపగేషన్ కదా, అది సరిపోదా నీకు సాక్ష్యము? దాంట్లో సంబంధం లేదని. ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఆల్రెడీ వచ్చింది, టికెట్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. ఆ విషయం ప్రజలకందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. నీ నోటితో నువ్వే ఒప్పుకుంటున్నావు. ఒప్పుకునే తర్వాత వైరం అనేది ఏముంది? ఆయనకు కావాల్సినటువంటి రాజకీయ లక్ష్యం చేరిపోయినప్పుడు, టికెట్ ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు ఇంకా వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఎనిమిటీ బిట్వీన్ వివేకానంద రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి? అయిపోయింది కదా, ఇష్యూ ఇస్ క్లోజ్డ్. టికెట్ కోసం ఇద్దరు ఆరాటపడుతున్నారు. ఎస్, వాస్తవమే. వివేకానంద రెడ్డి గారు కూడా ఆశించినాడు, లేకుంటే వివేకానంద రెడ్డి అన్ని దశల్లో కూడా అవినాష్ రెడ్డికి పార్లమెంట్ టికెట్ ఇవ్వకుండా అడ్డుపడినటువంటి విషయం వాస్తవమే. కానీ దాన్ని పెడచోని పెట్టి అవినాష్ రెడ్డి అయితేనే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అయిపోయిన తర్వాత వెరీ ద క్వశ్చన్ ఆఫ్ ఎనిమిటీ.
రెండవది, అవినాష్ రెడ్డి గారు ఒక నేరం చేశాడనేటప్పుడు దారిలో పోయే వాళ్ళు నువ్వు నేను చేయగలుగుతామా? ఎక్కడైనా ఒక జింక పోయి ఏదైనా వ్యక్తిని వేటాడుతుందా? ఒక పవర్ఫుల్ సింహాలు పులులు వేటాడతాయి. జనంలో కూడా హత్యలు చేసేది, హత్య చరిత్ర ఉండేటువంటి వ్యక్తులే హత్యలు కానీ నేరాలు కానీ చేయగలుగుతారు. దీనికి సంబంధించి ఒక ఓపెన్ ఛాలెంజ్, ఎక్కడైనా కడప జిల్లాలో కడప పార్లమెంట్ పరిధిలో 12 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారి పైన ఒక చిన్న ఆధారం, ఎక్కడైనా ఒక నేరస్తుని ఎన్నికేసుకుని వచ్చినాడని కానీ, ఒక నేరం చేయమని చెప్పినాడు కానీ, ఎక్కడైనా ఒక ఆధారం ఎవడైనా చూపించగలుగుతాడా నేను చెప్పి అడుగుతున్నా నేను. ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయం ఇది. ఏంది ఆ అబ్బాయి వయసు, చిన్న వయసు అతనిది. మోస్ట్ ప్రాబ్లీ ఈ షుడ్ బి 37-38 ఇయర్స్. గడిచిన 8-9 సంవత్సరాల నుంచి ఆయన, వాళ్ళ తండ్రి, వాళ్ళ కుటుంబం పడుతున్నటువంటి నరకం ఎవరు కూడా, శత్రువు కూడా లేదు. అయినా కూడా ఆ వ్యక్తి చూపిస్తున్నటువంటి, ఈ కుటుంబం మీద చూపిస్తున్నటువంటి గౌరవానికి నిజంగా నేను చెప్తున్నాను, పాదాభివందనాలు చెప్పాలి. అంత గొప్ప వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తాడు దీన్ని. ఏ రోజన్నా నిన్న ఒక చౌకబారు మాట మాట్లాడాడా? మా సునీతక్క అంటాడు, మా పెద్దనాన్న అంటాడు. ఈరోజు కూడా మాట్లాడేదానికి ఛాన్స్ లేదు. కానీ మీరు మాట్లాడకుండా ఉంటే మీ త్రయము, మీ చంద్రబాబు నాయుడు గారు, మీరంతా కలిసి ఎన్ని రోజులు మాట్లాడతారు ఇట్లా? ఏం అవసరం ఉంది మాకు వివేకానంద రెడ్డి గారిని సంపాదించినటువంటి అవసరము? జగన్మోహన్ రెడ్డి గారే కదా వివేకానంద రెడ్డి గారికి ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆయనకు అయ్యే ప్రతి పైసా ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారే కదా పెట్టుకునింది. డెఫినెట్లీ పార్లమెంట్కి వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి గారి మాటలు ఆయన పెడచవని పెట్టుకొని అవినాష్ రెడ్డి గారిని ప్రిఫర్ చేశాడు. అంతేగాని చిన్నాని మీద ఆయనకేం కోపం లేదే. ఒకవేళ చిన్నాని మీద కోపం ఉంటే ఎమ్మెల్సీగా ఆయనకి ఎందుకు టికెట్ ఇస్తాడు? ఎందుకు ప్రతి పైసా ఆయన్నే కూర్చొని ఖర్చు పెడతాడు? ఇవన్నీ అర్థం చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి చేతిలో, లోకేష్ గారి చేతిలో పావులుగా మారి మీరు చేసేటువంటి నీచ రాజకీయ చర్యలకు మీరు మానుకోకుంటే ప్రజల హృదయాల్లో మీరు చాలా చాలా చెడ్డవారవుతారు.